Hey, this is Rupa and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject business writing. ఈ బిజినెస్ రైటింగ్ అనే సబ్జెక్ట్ ఆల్ డిగ్రీ యూనివర్సిటీస్, ఆల్ గ్రూప్స్, డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో స్కిల్ కోర్స్ అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుందండి. 2023లో ఆల్ యూనివర్సిటీస్ డిగ్రీ సిలబస్ అండ్ ఈవెన్ సబ్జెక్ట్స్ కూడా చేంజ్ చేశారు. సో అలా ఇంక్లూడ్ చేసిన సబ్జెక్టే ఈ బిజినెస్ రైటింగ్. డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో 2 స్కిల్ కోర్సెస్ ఉంటాయండి. మీ కాలేజ్ వాళ్ళు కనుక బిజినెస్ రైటింగ్ యాజ్ ఎ స్కిల్ కోర్స్గా సెలెక్ట్ చేసినట్టయితే దిస్ వీడియో ఈజ్ వెరీ యూస్ఫుల్ టు యూ because in this video I'm going to tell you all the important questions of business writing from 3 units. And questions అంటే క్వశ్చన్సే కాదండి, ప్రతి క్వశ్చన్ని బ్రీఫ్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీకు క్వశ్చన్ మీనింగ్ అర్థమయ్యి మీరు ఓన్గా ఆన్సర్ రాసేయచ్చు. బై ద వే, ఇప్పుడు చెప్తున్న క్వశ్చన్స్ ఓన్లీ పాస్ అవ్వడానికి మాత్రమే కాదండి, మీకు ఓ గ్రేడ్ అంటే 50కి 40+ రావాలన్నా నేను ఇప్పుడు చెప్తున్న క్వశ్చన్స్ అన్నీ చదివితే సరిపోతుంది. లేదు మేడం మాకు ఓ గ్రేడ్ వద్దు, జస్ట్ పాస్ అయితే చాలు అని అనుకుంటే కనుక నేను ఇప్పుడు చెప్తున్న క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్కి స్టార్ మార్క్ ఇస్తున్నాను. ఆ క్వశ్చన్స్ మీరు చూసుకుంటే పాస్ అవుతారు. అండ్ నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్. యూనిట్ 1లో టోటల్గా మనకి 7 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయండి. మీరు ఒక మెరిట్ స్టూడెంట్ అయినా ఈ 7 క్వశ్చన్స్ బాగా చదివితే సరిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ బిజినెస్ రైటింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బిజినెస్ రైటింగ్. బిజినెస్ రైటింగ్ అంటే ఏంటో రాసి బిజినెస్ రైటింగ్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ రాయాలి. ఇంపార్టెన్స్ అన్నా అడ్వాంటేజెస్ అన్నా ఒకటేనండి. అండ్ బై ద వే, స్కిల్స్ సబ్జెక్ట్లో క్వశ్చన్స్ ఎప్పుడు ఇండైరెక్ట్గా అడుగుతారు. మనం ఒకలా చదివితే అది ఇంకొకలా అడుగుతారు, ఆన్సర్ మాత్రం సేమే ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ మీనింగ్ తెలియక అవుట్ ఆఫ్ సిలబస్ ఏమో అనుకుని క్వశ్చన్ అటెంప్ట్ చేయకుండానే వదిలేస్తారు. సో ఒకే క్వశ్చన్ని డిఫరెంట్గా ఎలా అడుగుతారో కూడా మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. బిజినెస్ రైటింగ్ ఇంపార్టెన్స్ అన్నా, పర్పస్ అన్నా, సిగ్నిఫికెన్స్ అన్నా, లేదా ఆబ్జెక్టివ్స్ అన్నా, అండ్ ఈవెన్ అడ్వాంటేజెస్ లేదా బెనిఫిట్స్ లేదా రోల్ అండ్ యూజెస్, వీటన్నిటికీ సేమ్ మీనింగ్ అండి. బిజినెస్ రైటింగ్ వల్ల వచ్చే లాభాలు, బిజినెస్ రైటింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఇదే మీనింగ్ అండి. సో మీరు ఇందులో ఏది అడిగినా ఒకే ఆన్సర్ ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్, మేడం రైటింగ్ అంటే తెలుసు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బిజినెస్ రైటింగ్ అంటే ఏంటో చెప్పండి, క్వశ్చన్స్ తర్వాత నేర్చుకుందాం అంటారు. సో బిజినెస్ రైటింగ్ అంటే, బిజినెస్ రైటింగ్ ఈజ్ అ టైప్ ఆఫ్ రైటింగ్ దట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్రొఫెషనల్ సెట్టింగ్స్ సచ్ యాజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ ఆర్ కంపెనీస్. కంపెనీస్లోను బిజినెస్ ఆర్గనైజేషన్స్లోను కమ్యూనికేషన్ ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి, ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి జరుగుతూ ఉంటుంది. అది ఓరల్గా కాకుండా రిటర్న్ ఫార్మాట్లో అంటే లెటర్స్ రూపంలో కానీ, డాక్యుమెంట్స్ లేదా రిపోర్ట్స్ లేదా ఈమెయిల్స్ రూపంలో కానీ కమ్యూనికేషన్ షేర్ అయితే కనుక దాన్ని మనం బిజినెస్ రైటింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నా కంపెనీకి ఇంకొక కంపెనీకి మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఓరల్గా మేమిద్దరం మాట్లాడుకుంటే ఇన్ ఫ్యూచర్ మాకు ప్రూఫ్ ఏమి ఉండదు అండ్ చాలా మిస్కమ్యూనికేషన్స్, డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి. అదే ఈ అగ్రిమెంట్ సంబంధించిన రూల్స్ అన్నీ మేము ఒక డాక్యుమెంట్లో రాసుకుని ఉంచుకుంటే దాన్ని మనం బిజినెస్ రైటింగ్ అంటాం. అంటే రైటింగ్ దట్ ఈజ్ యూజ్డ్ ఇన్ బిజినెస్ ఆర్గనైజేషన్స్, సింపుల్ మీనింగ్. ఇలా బిజినెస్లో జరిగే ప్రతి చిన్న యాక్టివిటీని రిటర్న్ ఫార్మాట్లో స్టోర్ చేయడం కానీ, షేర్ చేయడం కానీ చేస్తే ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, కమ్యూనికేషన్ కూడా క్లియర్గా ఉంటుంది. ఈ బిజినెస్ రైటింగ్ని ఎక్కువగా కొలీగ్స్తోనూ, కంపెనీ క్లయింట్స్తోనూ లేదా కస్టమర్స్తోనూ యూస్ చేస్తాం. అండ్ ఇక్కడ బిజినెస్ రైటింగ్ ఇంపార్టెన్స్ అని అడిగారు. ఇంపార్టెన్స్ అంటే ఈ బిజినెస్ రైటింగ్ అసలు ఎందుకు యూస్ చేస్తాం, దీనివల్ల ఉపయోగాలు ఏంటి కంపెనీస్కి అనేది క్వశ్చన్. ఫస్ట్ వన్, ఇఫెక్టివ్ కమ్యూనికేషన్. ఈ బిజినెస్ రైటింగ్ అనేది యూస్ చేయడం వల్ల కమ్యూనికేషన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది కంపెనీస్కి లేదా ఎంప్లాయీస్కి. నెక్స్ట్, ప్రొఫెషనలిజం. ఏదైనా రిటర్న్ ఫార్మాట్లో మనం డాక్యుమెంటేషన్ చేయడం వల్ల మన ప్రొఫెషనలిజం రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్, కంపెనీ రెప్యుటేషన్. ఈ బిజినెస్ రైటింగ్ వల్ల కంపెనీకి మంచి పేరు వస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్, మీ క్లయింట్కి మీరు థ్యాంక్ యూ ఈమెయిల్ పంపించడం వల్ల మీ మీద మంచి ఒపీనియన్ కలుగుతుంది. నెక్స్ట్ పాయింట్, ఇంప్రూవ్స్ కెరియర్ ఆపర్చునిటీస్.
ఏ స్టూడెంట్ అయినా లేదా ఎంప్లాయీ అయినా బిజినెస్ రైటింగ్ స్కిల్స్ కనుక నేర్చుకుంటే కెరియర్లో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. నెక్స్ట్, ఇట్ ప్రొవైడ్స్ లీగల్ ప్రొటెక్షన్. అంటే ఇన్ ఫ్యూచర్లో మనకి బిజినెస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా అంతా రిటర్న్ ఫార్మాట్లో డాక్యుమెంటేషన్ చేయడం వల్ల ఫ్యూచర్లో మనకి లా పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. నెక్స్ట్, ఇట్ ఫెసిలిటేట్స్ డెసిషన్ మేకింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బిజినెస్లో ఒక రిపోర్ట్ రాసినా, ఒక ప్రాజెక్ట్ రాసినా, ఇన్ ఫ్యూచర్లో నెక్స్ట్ స్టెప్లో ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే బిజినెస్ రైటింగ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్, బెటర్ కస్టమర్ సర్వీస్. మనం ఒక కస్టమర్కి ఒక సేల్స్ లెటర్ పంపించినా, ఒక థ్యాంక్ యూ లెటర్ పంపించినా, మనం కస్టమర్కి బెటర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నట్టు కస్టమర్ ఫీల్ అవుతాడు. సో ఏ బిజినెస్ ఆర్గనైజేషన్లో అయినా బిజినెస్ రైటింగ్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ని యూజెస్ మనకు ఉంటాయి. కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ గుడ్ బిజినెస్ రైటింగ్? క్యారెక్టరిస్టిక్స్నే మనకి ఇక్కడ క్వాలిటీస్ అని కానీ, ప్రిన్సిపల్స్ అని కానీ, ఫీచర్స్ లేదా ఎసెన్షియల్స్, ఎలిమెంట్స్ లేదా స్ట్రాటజీస్ అని కూడా అడుగుతారు. అన్నిటికీ సేమ్ ఆన్సర్, సేమ్ మీనింగ్. ఒక మంచి బిజినెస్ రైటింగ్కి ఉండాల్సిన లక్షణాలు అని మీనింగ్ వస్తుంది. సో ఏముంటాయండి ఒక బిజినెస్ రైటింగ్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్? ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ వన్, క్లారిటీ ఆఫ్ పర్పస్. మనం ఆ డాక్యుమెంట్ లేదా ఆ రిపోర్ట్ లేదా ఆ లెటర్ ఎందుకు రాస్తున్నాము అనేది, దాని పర్పస్ ఏంటి అనేది క్లారిటీగా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్, కన్సైజ్నెస్. కన్సైజ్నెస్ అంటే స్ట్రెయిట్ టు ద పాయింట్ అండ్ సింపుల్. మనం ఎందుకు ఆ లెటర్ రాస్తున్నాము, ఎందుకు ఆ రిపోర్ట్ రాస్తున్నాము అనేది స్ట్రెయిట్గా, వితౌట్ గివింగ్ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్. ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేయకుండా మన అవతల వాళ్ళకి ఏం చెప్పాలి అనుకుంటున్నాము దాన్ని మాత్రమే స్ట్రెయిట్గా చెప్పేస్తే దాన్ని మనం కన్సైజ్నెస్ అంటాం. థర్డ్ వన్, ప్రొఫెషనల్ టోన్. మనం ఏ లెటర్ రాసినా, ఏ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసినా దాంట్లో వర్డింగ్ అనేది ప్రొఫెషనల్గా అంటే ఫార్మల్ టోనే యూస్ చేయాలి, ఇన్ఫార్మల్గా యూస్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫ్రెండ్కి ఒకలా లెటర్ రాస్తాము, మన ఫ్యాకల్టీకి ఒకలా లెటర్ రాస్తాం. సో మనం ఎప్పుడు బిజినెస్ రైటింగ్లో ఫార్మల్ టోన్ అంటే ప్రొఫెషనల్ టోనే యూస్ చేయాలి. ఫోర్త్ వన్, కరెక్ట్ గ్రామర్ అండ్ స్పెల్లింగ్స్. మనం కంపెనీని రిప్రజెంట్ చేస్తూ డాక్యుమెంట్స్, రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి డాక్యుమెంట్స్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, మైనర్ ఎర్రర్స్ కానీ ఉండకూడదండి. అది కంపెనీ ఇమేజ్కి డ్యామేజ్ అవుతుంది. ఫిఫ్త్ వన్, అవాయిడ్ జార్గన్స్. జార్గన్స్ అంటే షార్ట్ కట్స్ లేదా టెక్నికల్ టర్మ్స్, అంటే కొంతమందికి మాత్రమే అర్థమయ్యే వర్డ్స్ మనం జార్గన్స్ అంటాము. ఇలాంటి జార్గన్స్ యూస్ చేయడం వల్ల మిస్కమ్యూనికేషన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి జార్గన్స్ బిజినెస్ రైటింగ్లో యూస్ చేయకూడదు. నెక్స్ట్, ఆడియన్స్ కన్సిడరేషన్. మనం కంపెనీ తరపు నుంచి ఏ లెటర్ ప్రిపేర్ చేసినా అది ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ప్రిపేర్ చేయాలి. ఇక్కడ ఆడియన్స్ అంటే మనం ఎవరి కోసమైతే ఆ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నామో వాళ్ళని ఆడియన్స్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సేల్స్ లెటర్ కస్టమర్కి పంపిస్తాం. సో కస్టమర్ నాలెడ్జ్ని దృష్టిలో పెట్టుకొని ఆ సేల్స్ లెటర్ని మనం ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్, యూజ్ విజువల్ ఎలిమెంట్స్. విజువల్ ఎలిమెంట్స్ అంటే ఫొటోస్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, గ్రాఫ్స్ కానీ. సో బిజినెస్ రైటింగ్ లెటర్ కానీ, రిపోర్ట్ కానీ, ప్రాజెక్ట్ కానీ రాసినప్పుడు ఇలాంటి విజువల్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తే ఆడియన్స్కి ఇంకా బాగా అర్థమవుతుంది. లాస్ట్ వన్, యూజ్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్. బిజినెస్ రైటింగ్లో రాసే ప్రతి డాక్యుమెంట్కి ఒక ఫార్మాట్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, రిపోర్ట్ ఒక ఫార్మాట్లో రాయాలి, ప్రాజెక్ట్ ఇంకో ఫార్మాట్లో రాయాలి. సో మనం ఏదైతే ఫార్మాట్ ఉందో ఆ ఫార్మాట్ని యూస్ చేయాలి. సో ఇలా బిజినెస్ రైటింగ్లో ఏ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసినా ఇప్పుడు చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ ఫాలో అయితే మనది గుడ్ బిజినెస్ రైటింగ్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద కామన్ ఛాలెంజెస్ అండ్ మిస్కన్సెప్షన్స్ ఆఫ్ బిజినెస్ రైటింగ్? ఇక్కడ కామన్ ఛాలెంజెస్ అంటే బిజినెస్ రైటింగ్ చేస్తున్నప్పుడు చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్ గురించి ఇక్కడ రాయాలి. సింపుల్గా చెప్పాలంటే సెకండ్ క్వశ్చన్లో మీకు ఏ రూల్స్ ఏ క్యారెక్టరిస్టిక్స్ అయితే ఫాలో అవ్వాలో చెప్పాను కదా, అవే ఇక్కడ రివర్స్లో రాసేస్తే సరిపోతుంది. క్లారిటీ ఆఫ్ పర్పస్ ఉండాలి అని చెప్పాను. ఇక్కడ ఏం రాస్తారు మిస్టేక్లో? ల్యాక్ ఆఫ్ క్లారిటీ అని రాస్తారు. అక్కడ ప్రొఫెషనల్ టోన్ యూస్ చేయాలి అని చెప్పాను. మిస్టేక్లో ఏం రాస్తారు? ఇన్ఫార్మల్ టోన్ యూస్ చేయకూడదు అని రాస్తారు. సో రివర్స్లో రాసిస్తే సరిపోతుంది. లైక్ ల్యాక్ ఆఫ్ ఆడియన్స్ కన్సిడరేషన్, ల్యాక్ ఆఫ్ విజువల్ ఎయిడ్స్, ఓవర్ యూజ్ ఆఫ్ జార్గన్స్, గ్రామటికల్ ఎర్రర్స్, ల్యాక్ ఆఫ్ స్ట్రక్చర్. ఇవన్నీ బిజినెస్ రైటింగ్లో మనం చేసే కామన్ మిస్టేక్స్. అండ్ ఇక్కడ మిస్కన్సెప్షన్స్.
అంటే అది రైట్ అనుకుంటాము కానీ రాంగ్. బిజినెస్ రైటింగ్లో చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి, వాటి గురించి మనం ఇక్కడ రాయాలి. మీకు క్లారిటీ కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కామన్ మిస్కన్సెప్షన్ ఏంటంటే చాలామంది మ్యాటర్ ఎక్కువ ఉంటే లేదా డాక్యుమెంట్స్ ఎక్కువ పేజీలు ఉంటే అవతల వాళ్ళ దగ్గర నుంచి ఇంప్రెషన్ కొట్టేయచ్చు అనుకుంటారు. అంటే లెంతీ డాక్యుమెంట్స్ ఆర్ ఇంప్రెసివ్ అని నమ్ముతూ ఉంటారు. బట్ యాక్చువల్లీ ఏంటంటే డాక్యుమెంట్స్ కానీ రిపోర్ట్స్ కానీ ఎప్పుడూ ప్రిసైజ్గా, అంటే ఎంత కావాలో అంతే ఉండాలి. అప్పుడు అవతల వాళ్ళకి కూడా అది ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది ఒక మిస్కన్సెప్షన్. నెక్స్ట్, కాంప్లెక్సిటీ ఈక్వల్స్ ప్రొఫెషనలిజం. కాంప్లెక్సిటీ అంటే కష్టమైన వర్డ్స్, సెంటెన్సెస్ యూస్ చేయడం. కష్టమైన వర్డ్స్ యూస్ చేస్తే ప్రొఫెషనల్గా ఉంటుంది అనుకుంటారు, అది కూడా ఒక మిస్కన్సెప్షన్. థర్డ్ వన్, జార్గన్ ఎన్హాన్సెస్ క్రెడిబిలిటీ. షార్ట్ కట్స్, టెక్నికల్ టర్మ్స్ యూస్ చేస్తే క్రెడిబిలిటీ పెరుగుద్ది, అంటే వాల్యూ పెరుగుద్ది అనుకుంటారు. బట్ జార్గన్స్ యూస్ చేయడం వల్ల అవతల వాళ్ళకి ఒక్కొక్కసారి మిస్కమ్యూనికేషన్ అవుతుంది. నెక్స్ట్, వన్ స్టైల్ ఫిట్స్ ఆల్. ప్రతి ఒక్క డాక్యుమెంట్కి ఒకటే ఫార్మాట్, ఒకటే స్ట్రక్చర్ యూస్ చేయాలనుకోవడం మిస్కన్సెప్షన్. నెక్స్ట్, ఆల్ రీడర్స్ హ్యావ్ సేమ్ బ్యాక్గ్రౌండ్ అనుకోవడం కూడా ఒక మిస్కన్సెప్షన్. కస్టమర్ నాలెడ్జ్ ఒకలా ఉంటుంది, CEO నాలెడ్జ్ ఒకలా ఉంటుంది. సో లెటర్స్ అనేది కస్టమర్ లెవెల్కి తగ్గట్టు మాత్రం మనం రాయాలి. CEO లెవెల్కి టెక్నికల్ టర్మ్స్ యూజ్ చేసినా పర్వాలేదు. నెక్స్ట్, బిజినెస్ రైటింగ్ ఈజ్ ఓన్లీ అబౌట్ కన్వేయింగ్ ఇన్ఫర్మేషన్ అని అనుకుంటారు, అది మిస్కన్సెప్షన్ అండి. బిజినెస్ రైటింగ్ అంటే ఒక లెటర్ రాసినా, ఒక రిపోర్ట్ రాసినా ఇన్ఫర్మేషన్ కన్వే చేయడం మాత్రమే కాదు, దాని వెనకాల ఇంకా చాలా పర్పసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కస్టమర్కి థ్యాంక్ యూ లెటర్ పంపిస్తున్నాము అంటే థ్యాంక్ యూ చెప్పడమే కాదు మెయిన్ పర్పస్, దాని వెనకాల లైక్ కస్టమర్తో ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలి అనే ఉద్దేశం ఉంటుంది, అండ్ ఇంకా ఎక్కువ ప్రొడక్ట్స్ కొనేలాగా చేయాలి అనే ఉద్దేశం ఉంటుంది. సో బిజినెస్ రైటింగ్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ కన్వేయింగ్ ఇన్ఫర్మేషన్, దీనివల్ల మనకి ఇంకా చాలా యూజెస్ ఉంటాయి. ఇలా బిజినెస్ రైటింగ్లో చాలా అపోహలు ఉంటాయి, వాటి కోసం మనం ఇక్కడ రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద టైప్స్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ రైటింగ్? బిజినెస్ రైటింగ్లో మనకి మెయిన్గా 4 టైప్స్ ఉన్నాయి. ఈ 4 టైప్స్ గురించి మనం మీనింగ్ రాసి ఎగ్జాంపుల్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి. ఫస్ట్ వన్, ఇన్ఫర్మేషనల్ బిజినెస్ రైటింగ్. అంటే దీస్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్లో దే ప్రొవైడ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ టు ది రీడర్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసే డాక్యుమెంట్స్ని మనం ఇన్ఫర్మేషనల్ బిజినెస్ రైటింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్ రిపోర్ట్స్, ప్రతి ఇయర్ ప్రిపేర్ చేసే బ్యాలెన్స్ షీట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇవన్నీ ఇన్ఫర్మేషనల్ బిజినెస్ రైటింగ్లోకి వస్తాయి. నెక్స్ట్, ఇన్స్ట్రక్షనల్ బిజినెస్ రైటింగ్. ఈ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్లో దే ప్రొవైడ్ ఇన్స్ట్రక్షన్స్, ఏదైనా ఒక యాక్టివిటీ కానీ ఒక వర్క్ కానీ ఎలా చేయాలనేది ఇన్స్ట్రక్షన్స్ ఈ డాక్యుమెంట్స్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేసినప్పుడు దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ పేజ్ ఒకటి ఉంటుంది, లేదా ట్రైనింగ్కి వచ్చినప్పుడు ట్రైనీకి మనం ఇచ్చే ట్రైనింగ్ మాన్యువల్ని కూడా మనం ఇన్స్ట్రక్షనల్ బిజినెస్ రైటింగ్ అంటాం. నెక్స్ట్, ట్రాన్సాక్షనల్ బిజినెస్ రైటింగ్. కంపెనీస్లో డే టు డే చాలా యాక్టివిటీస్ జరుగుతాయి, వాటన్నిటికీ ఇన్ రిటర్న్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తే దాన్ని మనం ట్రాన్సాక్షనల్ బిజినెస్ రైటింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బిల్స్, ఇన్వాయిసెస్, రిజిస్టర్స్, ఇవన్నీ ట్రాన్సాక్షనల్ బిజినెస్ రైటింగ్లోకి వస్తాయి. నెక్స్ట్, పర్సువేజివ్ బిజినెస్ రైటింగ్. ఇక్కడ పర్సువేజివ్ అంటే మీనింగ్ కన్విన్సింగ్ అని అర్థం. అవతల వాళ్ళని కన్విన్స్ చేయడానికి రాసే డాక్యుమెంట్స్ని మనం పర్సువేజివ్ బిజినెస్ రైటింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్స్కి పంపించే సేల్స్ లెటర్స్ కానీ, ఇన్వెస్టర్స్కి పంపించే రిపోర్ట్స్ లేదా ప్రాజెక్ట్స్ కానీ పర్సువేజివ్ బిజినెస్ రైటింగ్ అనొచ్చు. ఇప్పుడు చెప్పిన 4 క్వశ్చన్స్ బిజినెస్ రైటింగ్ బేసిక్స్ గురించి అండి. నెక్స్ట్ 3 క్వశ్చన్స్ ఈమెయిల్కి సంబంధించిన క్వశ్చన్స్. బిజినెస్ రైటింగ్లో మెయిన్గా మనం నేర్చుకోవాల్సింది ఈమెయిల్స్ ఎలా రాయాలి, ఈమెయిల్స్ ఎలా పంపించాలి, ఈమెయిల్స్ రాసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన కొన్ని ఎటికెట్స్, ఇవన్నీ ఇక్కడ నేర్చుకుంటాం. ఈమెయిల్ గురించి మనకి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఈమెయిల్ మీనింగ్ తెలుసుకోండి. ఈమెయిల్ ఫార్మాట్ అంటే ఫ్రమ్ అడ్రస్ ఎక్కడ రాయాలి, టు ఎక్కడ రాయాలి, CC ఎక్కడ రాయాలి, సబ్జెక్ట్ లైన్ ఎక్కడ రాయాలి, ఫార్మాట్ ఉంటుంది కదా, మనకి చిన్నప్పుడు లెటర్కి ఫార్మాట్ ఉండేది కదా, అలా ఈమెయిల్కి కూడా ఫార్మాట్ ఉంటుంది. మీనింగ్ నేర్చుకుంటారు, ఫార్మాట్ తెలుసుకుంటారు. అండ్ ఇలా ఎవరికైనా ఈమెయిల్స్ పంపించేటప్పుడు ఎస్పెషల్లీ బిజినెసెస్లో ఈమెయిల్స్ చాలా ఎక్కువగా యూస్ చేస్తారు.
అలా ఈమెయిల్స్ పంపించేటప్పుడు మనం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. రూల్స్నే మనం ఇక్కడ ఎటికెట్స్ అంటాం. ఎటికెట్స్ అంటే పద్ధతులు అని అర్థం. ఈ 3 అంటే మీనింగు, ఈమెయిల్ ఫార్మాట్, ఈమెయిల్ ఎటికెట్స్, ఈ 3 నేర్చుకోండి. ఈమెయిల్ గురించి ఏ క్వశ్చన్ అడిగినా మీరు సేమ్ రాసేయచ్చు. ఇప్పుడు ఈమెయిల్ రిలేటెడ్ క్వశ్చన్స్ కొన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. హౌ టు రైట్ క్లియర్ అండ్ కన్సైజ్ ఈమెయిల్స్. ఎక్స్ప్లెయిన్ అప్రోప్రియేట్ ఈమెయిల్ ఎటికెట్స్ ఇన్ ప్రొఫెషనల్ ఎన్వైరన్మెంట్. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ అన్ ఈమెయిల్. Explain the structure or format of email. And finally, how to organize email content. ఇప్పుడు చెప్పిన 5 క్వశ్చన్స్కి కూడా మీరు ఒకే ఒక ఆన్సర్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇందాక చెప్పినట్టు ఈమెయిల్ మీనింగ్, ఈమెయిల్ స్ట్రక్చర్ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఆ ఫార్మాట్ నేర్చుకుంటారు. అండ్ ఫైనలీ ఈమెయిల్ ఎటికెట్స్ నేర్చుకుంటారు. ఇక్కడ ఎటికెట్స్ అంటే రూల్స్ అని అర్థం వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈమెయిల్ రాసేటప్పుడు ఎప్పుడు సబ్జెక్ట్ లైన్ క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ ఈమెయిల్ రాసేటప్పుడు ఎప్పుడు ఫార్మల్ టోనే యూస్ చేయాలి. అండ్ సిసి బీసీసీ ఎలిమెంట్స్ కరెక్ట్గా యూస్ చేయాలి. బై ద వే, సిసి అంటే కార్బన్ కాపీ, బీసీసీ అంటే బ్లైండ్ కార్బన్ కాపీ. మనం ఏదైనా ఈమెయిల్ మెయిన్ రెసిపియంట్తో పాటు సేమ్ మెయిల్ వేరే ఒకరికి అంటే ఎడిషనల్గా కూడా కొంతమందికి పంపిస్తున్నాము అంటే సిసి అనే సెక్షన్లో ఆ అడిషనల్ రెసిపియంట్స్ మెయిల్ అడ్రసెస్ మనం మెన్షన్ చేయాలి. లేదు, ఆ అడిషనల్ రెసిపియంట్స్ మెయిన్ రెసిపియంట్స్కి తెలియకూడదు అంటే సేమ్ మెయిల్ మనం వేరే వాళ్ళకి కూడా పంపిస్తున్నాము మెయిన్ రెసిపియంట్తో పాటు, బట్ ఆ అడిషనల్ రెసిపియంట్స్కి పంపిస్తున్నట్టు మెయిన్ రెసిపియంట్కి తెలియకూడదు అంటే మనం ఆ అడిషనల్ రెసిపియంట్స్ని బీసీసీలో మెన్షన్ చేస్తాం. సో ఇది మనం ఇన్ ఫ్యూచర్లో మెయిల్తోనే ఎక్కువ వర్క్ చేస్తాం కాబట్టి సిసి బీసీసీ అంటే కొంచెం తెలుసుకుంటే మంచిది. నెక్స్ట్, జనరల్ పాయింట్స్ లైక్ కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్. మెయిల్ ఎప్పుడు సింపుల్గానే ఉండాలి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయకూడదు. అండ్ ఓన్లీ అటాచ్ నెసెసరీ ఫైల్స్. మనం ఈమెయిల్లో టెక్స్ట్తో పాటు ఫైల్స్ కూడా అటాచ్ చేసి సెండ్ చేస్తాము, సో అది అవసరం అయితేనే సెండ్ చేయాలంట. నెక్స్ట్, డోంట్ యూజ్ ఆల్ క్యాపిటల్ లెటర్స్. ఈమెయిల్లో ఎప్పుడు లేదా ఏదైనా బిజినెస్ రైటింగ్లో మనం ఆల్ క్యాపిటల్ లెటర్స్ ఎక్కువగా యూజ్ చేయకూడదు. అలా ఎక్కువగా క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయడం వల్ల మన ఈమెయిల్ కానీ మన డాక్యుమెంట్ కానీ స్పామ్ లాగా కనిపిస్తుందంట. సో డోంట్ యూజ్ ఆల్ క్యాపిటల్ లెటర్స్. సో ఇలా మనం ఒక 8 to 9 రూల్స్ లేదా ఎటికెట్స్ నేర్చుకుంటే సరిపోతుంది. 6th క్వశ్చన్, వాట్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ సబ్జెక్ట్ లైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు రైట్ ఎఫెక్టివ్ సబ్జెక్ట్ లైన్స్. ప్రతి ఈమెయిల్లో మనం సబ్జెక్ట్ లైన్ అనేది కంపల్సరీ రాస్తామండి. ఫస్ట్, సబ్జెక్ట్ లైన్ అంటే మనం ఈమెయిల్ ఎందుకు రాస్తున్నాము, దాని రీజన్ ఏంటి, పర్పస్ ఏంటి అనేది సబ్జెక్ట్ లైన్లో మెన్షన్ చేస్తాం. అండ్ సబ్జెక్ట్ లైన్ రాసేటప్పుడు రూల్స్ ఏం పాటించాలి అంటే, ఫస్ట్ వన్, కన్సిడర్ ద లెంత్. సబ్జెక్ట్ లైన్ ఎప్పుడు షార్ట్గానే ఉండాలి. అండ్ కన్సిడర్ మొబైల్ యూజర్స్. కస్టమర్స్ ఎక్కువగా మొబైలే యూస్ చేస్తారు కాబట్టి మొబైల్లో మన సబ్జెక్ట్ లైన్ ఎలా వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, యూజ్ ఎమోజీస్ అండ్ సింబల్స్ వైజ్లీ. సబ్జెక్ట్ లైన్లో ఎక్కువగా ఎమోజీస్ సింబల్స్ యూస్ చేయకూడదు, అవసరమైతేనే యూస్ చేయాలి. నెక్స్ట్, అవాయిడ్ సౌండింగ్ లైక్ స్పామ్. సబ్జెక్ట్ లైన్ చూసి కొంతమంది ఇది స్పామ్ మెయిల్ అని చెప్పి పక్కన పెట్టేస్తారు. సో సబ్జెక్ట్ లైన్ మనం కరెక్ట్గా ఇన్ఫర్మేటివ్గా రాయాలి. నెక్స్ట్, క్రియేట్ క్యూరియోసిటీ. చాలామంది సబ్జెక్ట్ లైన్ చూసే మెయిల్ ఓపెన్ చేస్తారు. సబ్జెక్ట్ లైన్ ఇంపార్టెంట్ కాదు అని అనిపిస్తే మెయిల్ అసలు ఓపెన్ చేయరు. సో సబ్జెక్ట్ లైన్లో మనం క్యూరియోసిటీని క్రియేట్ చేస్తే మోర్ పీపుల్ మన ఈమెయిల్ ఓపెన్ చేసి రెస్పాండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకా ఫైనల్లీ డబల్ చెక్. మనం ఏం సబ్జెక్ట్ లైన్ ప్రిపేర్ చేసుకున్నామో అది మళ్ళీ చెక్ చేసుకుంటే ఇంకా మంచిది. సో ఇలా మనం సబ్జెక్ట్ లైన్ రాసేటప్పుడు కొన్ని రూల్స్ అయితే ఫాలో అవ్వాలి. 7th క్వశ్చన్, హౌ టు అండర్స్టాండ్ టోన్ అండ్ ఫార్మాలిటీ ఇన్ ఈమెయిల్ కమ్యూనికేషన్స్. చాలామంది టోన్ అంటే మనం మాట్లాడే వాయిస్ అని అనుకుంటారు. ఇక్కడ టోన్ అంటే వాయిస్ కాదండి. మనం ఏదైనా రాసేటప్పుడు రాస్తున్న ప్రతి వర్డ్ వెనకాల ఒక ఉద్దేశం ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరెవరికైనా కుడ్ యూ ప్లీజ్ సెండ్ మీ ద రిపోర్ట్ అని మెయిల్ పంపించారనుకోండి. ఇక్కడ మీరు కుడ్ అని ఎందుకు యూస్ చేశారంటే అవతల వాళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి. ప్లీజ్ అని ఎందుకు యూస్ చేశారంటే మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి.
ఇలా రైటింగ్లో మనం యూజ్ చేసే ప్రతి వర్డ్ వెనకాల ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. దాన్ని మనం టోన్ అంటాం. టోన్ ఈజ్ నథింగ్ బట్ ద ఎమోషన్ బిహైండ్ అవర్ వర్డ్స్ దట్ వి యూజ్. అండ్ ఇక్కడ ఫార్మాలిటీ అని మెన్షన్ చేశారు, అంటే ఇక్కడ ఫార్మల్ టోన్ గురించి మాత్రం అడుగుతున్నారు. మెయిల్స్లో ఫార్మల్ టోన్ యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను అవతల వాళ్ళని ఫార్మల్గా ట్రీట్ చేశాను అనుకోండి, మెయిల్ రాసేటప్పుడు నా మీద రెస్పెక్ట్ పెరుగుతుంది, నా కంపెనీ మీద రెప్యుటేషన్ పెరుగుతుంది, నేనేం చెప్పాలనుకుంటున్నానో అది క్లియర్గా అర్థమవుతుంది. ఇలా ఫార్మల్ టోన్ యూజ్ చేయడం వల్ల ఈమెయిల్లో ఎస్పెషల్లీ మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేయాలి. దాట్స్ ఇట్ అబౌట్ యూనిట్ 1. నౌ కమింగ్ టు యూనిట్ 2, ఇక్కడ కూడా మనకి 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ యూనిట్ 2లో మెయిన్గా 3 టాపిక్స్ ఉంటాయండి: ఇంటర్ ఆఫీస్ కమ్యూనికేషన్, మెమోస్ అండ్ బిజినెస్ లెటర్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మెంట్ బై ఇంటర్ ఆఫీస్ కమ్యూనికేషన్ and explain how to ensure clarity and coherence in inter-office communication. Actually, inter-office communication ante communication within the organization between employees. మనం ఆర్గనైజేషన్ నుంచి బయటికి చాలా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, క్లయింట్స్తోనూ, కస్టమర్స్తోనూ, ఇన్వెస్టర్స్తోనూ. దాంతోపాటు ఆఫీస్ ఇన్సైడ్ కూడా చాలాసార్లు ఇన్ఫర్మేషన్ అనేది ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి పాస్ అవుతూ ఉంటుంది. సో కమ్యూనికేషన్ విత్ ఇన్ ది ఆఫీస్ని మనం ఇక్కడ ఇంటర్ ఆఫీస్ కమ్యూనికేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీకి ఇంకొక ఎంప్లాయీకి కమ్యూనికేషన్ జరిగినా, లేదా మేనేజర్ నుంచి ఎంప్లాయీస్కి ఏదైనా లెటర్ వచ్చినా దాన్ని మనం ఇంటర్ ఆఫీస్ కమ్యూనికేషన్ అనొచ్చు. అండ్ ఇక్కడ ఇంటర్ ఆఫీస్ కమ్యూనికేషన్లో క్లారిటీ ఎలా మెయింటైన్ చేయాలి అని అడుగుతున్నారు. ఇంటర్ ఆఫీస్ కమ్యూనికేషన్ అన్నా బిజినెస్ రైటింగ్ అన్నా ఒకటే రూల్స్ ఫాలో అవుతామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్ ఆఫీస్ కమ్యూనికేషన్లో కూడా మనం ఫార్మల్ టోనే యూజ్ చేస్తాం, క్లియర్ అండ్ కన్సైజ్గానే రాస్తాం, అండ్ గ్రామటికల్ మిస్టేక్స్ రాకుండా చూసుకుంటాం. సో ఇలా ఇంటర్ ఆఫీస్ కమ్యూనికేషన్లో కూడా మనం కొన్ని రూల్స్ ఫాలో అవుతూ ఉంటాం. ఆ పాయింట్స్ ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్, మెమో. ఇందాక నేను ఎలా అయితే ఈమెయిల్ ప్రిపేర్ అవ్వాలో చెప్పానో, మెమోకి కూడా మీరు సేమ్ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. మెమో అంటే ఏంటో నేర్చుకోండి, మెమో స్ట్రక్చర్ నేర్చుకోండి, అండ్ మెమోలో పాటించాల్సిన రూల్స్ నేర్చుకోండి. ఇప్పుడు మెమోకి సంబంధించిన క్వశ్చన్ ఒకటి చూద్దాం. డిఫైన్ మెమో అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు రైట్ మెమోస్ ఫర్ అనౌన్స్మెంట్స్, అప్డేట్స్ అండ్ రిక్వెస్ట్స్. ఇక్కడ మెమో అంటే యాక్చువల్లీ సింపుల్ మీనింగ్ సర్క్యులర్ అండి. మనం ఎలా అయితే కాలేజెస్లోనూ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోనూ ఏదైనా న్యూస్ కమ్యూనికేట్ చేయాలంటే స్టూడెంట్స్కి సర్క్యులర్స్ ఎలా పంపిస్తామో, ఆర్గనైజేషన్స్లో కూడా ఎంప్లాయీస్కి ఏమైనా న్యూస్ ప్రొవైడ్ చేయాలన్నా కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు ఎంప్లాయీస్ అందరికీ కలిపి ఒక సర్క్యులర్ రాస్తారు. దాన్నే మనం మెమో అంటాం. ఈమెయిల్కి ఎలా అయితే స్ట్రక్చర్ ఉందో మెమోస్కి కూడా స్ట్రక్చర్ ఉందండి. ఆ స్ట్రక్చర్ని ఫాలో అయ్యే కంపెనీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ని ఎంప్లాయీస్కి షేర్ చేస్తారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నది మెమో స్ట్రక్చర్ అండి. ఈ స్ట్రక్చర్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్, సబ్జెక్ట్ లైన్, సాల్యుటేషన్ అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ క్వశ్చన్లో హౌ టు రైట్ మెమోస్ ఫర్ అనౌన్స్మెంట్స్, అప్డేట్స్ అండ్ రిక్వెస్ట్స్ అని అడిగారు. యాక్చువల్లీ మెమోస్ 3 పర్పసెస్గా డివైడ్ అవుతాయండి. ఒకటి అనౌన్స్మెంట్స్, అంటే కంపెనీ వాళ్ళు ఎంప్లాయీస్ అందరికీ ఏదైనా అనౌన్స్ చేయాలంటే అనౌన్స్మెంట్ మెమో యూస్ చేస్తారు. అండ్ కంపెనీ వాళ్ళు ఎంప్లాయీస్కి దేని గురించైనా అప్డేట్ చేయాలన్నా, కంపెనీకి సంబంధించిన రూల్స్ గురించి ఏమైనా అప్డేట్ చేయాలన్నా అప్డేట్ మెమో రాస్తారు. లాస్ట్ రిక్వెస్ట్, ఇది ఎంప్లాయీయే హయ్యర్ అథారిటీకి రాసే మెమో అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎంప్లాయీకి ఏదో అవసరం వచ్చింది, అది రిక్వెస్ట్ చేస్తూ హయ్యర్ అథారిటీకి రిక్వెస్ట్ మెమో రాస్తాడు. మూడిటికి ఫార్మాట్ ఒకలాగే ఉంటుందండి, బట్ పర్పస్ డిఫరెంట్. సో ఈ 3 పర్పసెస్ కోసం మీరు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్లో ఒక ఎగ్జాంపుల్ మెమో కూడా రాస్తే మంచి మార్క్స్ వస్తాయి. థర్డ్ క్వశ్చన్, డిఫైన్ బిజినెస్ లెటర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆర్ ఫార్మాట్ ఆఫ్ అ బిజినెస్ లెటర్. రిమెంబర్, ఎలిమెంట్స్ లేదా కాంపోనెంట్స్ లేదా పార్ట్స్ అని అడిగినా మనం స్ట్రక్చరే రాసేస్తాం. ఆర్గనైజేషన్లో ఉండే వ్యక్తులకి ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలంటే
అప్పుడు మనం మెమో అనేది ప్రిపేర్ చేస్తాం. బట్ ఆర్గనైజేషన్ బయట అంటే క్లయింట్స్‌తో గానీ, కస్టమర్స్‌తో గానీ, ఇన్వెస్టర్స్‌తో గానీ లేదా గవర్నమెంట్‌తో గానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలన్నా, లెటర్స్ రాయాలన్నా, రిపోర్ట్స్ రాయాలన్నా మనం బిజినెస్ లెటర్స్ రాస్తూ ఉంటాం. ఈమెయిల్‌కి, మెమోకి ఎలా అయితే ఫార్మాట్ చెప్పానో ఈ బిజినెస్ లెటర్‌కి కూడా మనకి ఫార్మాట్ ఉందండి. ఆ ఫార్మాట్‌లోనే మనం బిజినెస్ లెటర్స్ రాయాలి. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తుంది బిజినెస్ లెటర్ ఫార్మాట్ అండి. ఫార్మాట్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగితే ఇక్కడున్న ప్రతి పాయింట్ మీరు ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. మెమోకి టు అడ్రస్ ఫస్ట్ ఉంటుంది. బట్ బిజినెస్ లెటర్కి ఫస్ట్ ఫ్రమ్ అడ్రస్ రాయాలి, అది గుర్తుపెట్టుకోండి. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఫోర్త్ క్వశ్చన్, హౌ టు రైట్ పర్సువేసివ్ అండ్ ప్రొఫెషనల్ బిజినెస్ లెటర్స్. అంటే మీనింగ్ ప్రొఫెషనల్గా బిజినెస్ లెటర్స్ ఎలా రాయాలి అని వస్తుంది. బిజినెస్ రైటింగ్కి మనం ఏమేం క్యారెక్టరిస్టిక్స్ ఫాలో అవుతామో బిజినెస్ లెటర్స్లో కూడా అవే ఫాలో అవ్వాలి. సో మీరు బిజినెస్ రైటింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఏం చదివారో ఆ పాయింట్సే ఇక్కడ రాసేస్తే సరిపోతుంది. అండ్ బై ద వే, మీకు ఈ బిజినెస్ రైటింగ్ సబ్జెక్ట్లో మంచి మార్క్స్ రావాలన్నా, ఓ గ్రేడ్ రావాలన్నా మీరు ప్రతి క్వశ్చన్కి ఆ క్వశ్చన్ రిలేటెడ్ ఫార్మాట్ వేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మెమో గురించి ఏదో క్వశ్చన్ అడిగారు, మెమో మీనింగ్ రాసి ఫార్మాట్ వేసేసి అప్పుడు క్వశ్చన్కి సంబంధించిన పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ కూడా ఈ క్వశ్చన్కి ఫస్ట్ బిజినెస్ లెటర్ మీనింగ్ రాసి బిజినెస్ లెటర్ ఫార్మాట్ ఇందాక చెప్పాను కదా అది వేసేయండి. అప్పుడు మీరు బిజినెస్ లెటర్లో ఫాలో అవ్వాల్సిన రూల్స్ లేదా ఎటికెట్స్ లేదా క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. హౌ టు రెస్పాండ్ టు కస్టమర్ ఎంక్వైరీస్ అండ్ కస్టమర్ కంప్లైంట్స్ ఎఫెక్టివ్లీ. అంటే కస్టమర్ ఎంక్వైరీ అడిగినా లేదా కంప్లైంట్ రేస్ చేసినా యాజ్ అ బిజినెస్ మ్యాన్గా లేదా యాజ్ అన్ ఎంప్లాయీగా వాళ్ళకి ఎలా రెస్పాండ్ ఇవ్వాలి అనేది క్వశ్చన్. సింపుల్ అండి. మనం ఎప్పుడైనా కస్టమర్ కేర్కి కాల్ చేసి ఏదైనా ఎంక్వైరీ అడిగినా లేదా ఏదైనా కంప్లైంట్ రేస్ చేసినా వాళ్ళు మనతో ఎలా మాట్లాడతారు, ఏమేం రూల్స్ ఫాలో అవుతారు, ఆ పాయింట్స్ మీరు ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, respond to inquiry or complaint as soon as possible, express gratitude, apologize sincerely, listen carefully, provide a solution, and on a positive note, follow up. ఇలా మనం కస్టమర్ ఎంక్వైరీస్కి కానీ కంప్లైంట్స్కి కానీ రెస్పాండ్ అవ్వాలి. లాస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఫార్మల్ కరెస్పాండెన్స్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. యాక్చువల్లీ ఇది 5 మార్క్ క్వశ్చన్ అండి. ఫార్మల్ కరెస్పాండెన్స్ అంటే ఏంటో అడుగుతారు. వెరీ సింపుల్. ఇక్కడ కరెస్పాండెన్స్ అంటే రైటింగ్ అని అర్థం, ఫార్మల్ రైటింగ్ అని అడిగారు మనల్ని. సో ఫార్మల్ రైటింగ్లో మనం ఏమేం క్యారెక్టరిస్టిక్స్ యూస్ చేస్తాం, అగైన్ బిజినెస్ రైటింగ్కి ఏమైతే రూల్స్ ఫాలో అవుతామో సేమ్ రూల్స్ మీరు ఇక్కడ అప్లై చేసేయండి. బికాస్ ఫార్మల్ రైటింగ్ అన్నా బిజినెస్ రైటింగ్ అన్నా ఒకటే మీనింగ్ వస్తుంది. అదేంటి మేడం 6 క్వశ్చన్సే చెప్పారు కదా, లాస్ట్ క్వశ్చన్ అనేసారేంటి, ఇంకొక క్వశ్చన్ ఉంది కదా అంటారు. ఇంకొక క్వశ్చన్ అయితే ఉంది, బట్ అది సిలబస్లో అయితే లేదండి. మీకు కావాలంటే చదవండి. ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ బిజినెస్ లెటర్స్. బిజినెస్ లెటర్స్లో టైప్స్ అడిగారు. చాలా లెటర్స్ ఉంటాయి. లైక్ సేల్స్ కోసం లెటర్స్ రాస్తాము, కంప్లైంట్ ఇవ్వడానికి లెటర్స్ రాస్తాము, లేదా ఎవరికైనా సారీ చెప్పడానికి లెటర్స్ రాస్తాము, బిజినెస్ తరపున ఏదైనా మిస్టేక్ అయినప్పుడు. సో ఇలా మనకి చాలా టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి బిజినెస్లో. అవి మీరు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. విత్ దిస్ వి కంప్లీటెడ్ సెకండ్ యూనిట్. కమింగ్ టు థర్డ్ యూనిట్. ఈ యూనిట్లో కూడా టోటల్గా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 6 ఉన్నాయండి. ఈ 6 కాకుండా 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్ట్రాగా మీకు పీడిఎఫ్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ 6 ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మిగతావి కూడా తర్వాత టైం ఉంటే చదవండి. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ బిజినెస్ ప్రపోజల్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు క్రాఫ్ట్ బిజినెస్ ప్రపోజల్స్ ఫర్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్. ఇక్కడ ప్రపోజల్ అంటే ఏంటో అడిగారండి. అండ్ ప్రపోజల్ని ఎలా క్రాఫ్ట్ చేస్తారు అంటే ఎలా తయారు చేయొచ్చు అని అడిగారు. సింపుల్ అండి. ప్రపోజల్ స్ట్రక్చర్ రాయాలి. అండ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, స్ట్రక్చర్ అన్నా, ఫార్మాట్ అన్నా, ఎలిమెంట్స్ అన్నా, కాంపోనెంట్స్ అన్నా, పార్ట్స్ అన్నా, సెక్షన్స్ అన్నా మొత్తం అన్నిటికీ ఒకటే మీనింగ్ వస్తుంది. ఎలా అడిగినా స్ట్రక్చర్ రాసేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ ప్రపోజల్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సింపుల్ టర్మ్స్లో ప్రపోజల్ అంటే ఆఫర్ అండి. అండ్ ఈ ప్రపోజల్ అనేది ఒక రిటర్న్ డాక్యుమెంట్ అండి. ఈ డాక్యుమెంట్లో మనం ఏం రాస్తాము అంటే మీ కంపెనీ ఇచ్చే ఆఫర్ గురించి రాస్తాం. ఎలాంటి టైప్ ఆఫ్ ఆఫర్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీదొక చిన్న కంపెనీ, మీరు వేరే కంపెనీ దగ్గరికి వెళ్ళి
మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి, ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంత మంచి ప్రాఫిట్స్ వస్తాయి, ఇంత మంచి రిటర్న్స్ వస్తాయని క్లియర్గా మీ బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్, ఆ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరు ఆ ప్రపోజల్లో రాస్తారు. రాసి ఆ ప్రపోజల్ ఆ పర్టికులర్ కంపెనీకి సబ్మిట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి ఆ ప్రపోజల్ చదివిన తర్వాత మీ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగితే వాళ్ళు మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి మీ బిజినెస్లో వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఇలాంటి టైప్ ఆఫ్ ఆఫర్స్ని మనం ప్రపోజల్స్ అంటాం. లేదా మీ కంపెనీ లేదా మీ బిజినెస్కి సంబంధించిన ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ పర్చేస్ చేయమని చెప్పేసి, లేదా మీతో కాంట్రాక్ట్లో ఎంటర్ అవ్వండి అని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టుకుంటారు మీ క్లయింట్కి. మీ క్లయింట్ ఆ ప్రపోజల్ చదివిన తర్వాత నిజంగా మీ ప్రోడక్ట్ కొనుక్కోవాలి, యూస్ చేయాలి అనుకుంటే ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి మీతో అగ్రిమెంట్లో ఇన్వాల్వ్ అవుతాడు. దీన్ని కూడా మనం ప్రపోజల్ అంటాం. అండ్ ఇలాంటి బిజినెస్ ప్రపోజల్స్ని మనం ఎలా ప్రిపేర్ చేయాలి అనేది క్వశ్చన్. అంటే దేని తర్వాత ఏది రాయాలి అనేదే క్వశ్చన్. ఫస్ట్ మనం టైటిల్ పేజ్ రాస్తాం. ఈ టైటిల్ పేజ్లో మీ ప్రపోజల్ టైటిల్ అంటే మీరు ఏం ప్రపోజల్ పెడుతున్నారు, ఏం ఆఫర్ చేస్తున్నారు అనేది, మీ కంపెనీ నేమ్, మీ కంపెనీ లోగో అండ్ డేట్ ఆఫ్ సబ్మిషన్, అంటే మీరు ఏ డేట్న ప్రపోజల్ సబ్మిట్ చేస్తున్నారో ఆ డేట్ మెన్షన్ చేస్తారు. సెకండ్ పాయింట్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ. సమ్మరీ అంటే బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అండి. అంటే షార్ట్ ఫామ్లో అసలు మీ ప్రపోజల్ ఎందుకు పెడుతున్నారు, మీరు అవతల పార్టీకి లేదా మీ క్లయింట్కి ఇచ్చే ఆఫర్ ఏంటి అనేది ఈ ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థర్డ్ పాయింట్ ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్స్ అంటే మెయిన్ పర్పస్ లేదా గోల్ అని మీనింగ్ వస్తుంది. అసలు మీరు మీ క్లయింట్కి ప్రపోజల్ ఏ పర్పస్ మీద పెట్టారు, మీ గోల్ ఏంటి, అసలు మీరు ఏం చేయబోతున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ చేసే ఒక కంపెనీని రన్ చేస్తున్నారు. మీరు ఒక ఫర్నిచర్ కంపెనీకి వెళ్ళి ఆ ఫర్నిచర్ కంపెనీకి సంబంధించిన ప్రమోషన్స్ అన్నీ మీరు చూసుకుంటారు అని వాళ్ళకి ప్రపోజల్ పెట్టారు. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆ ఫర్నిచర్ కంపెనీ సేల్స్ పెరిగేలా చేయడమే మీ ఆబ్జెక్టివ్. సో ఇలా మీ ఆబ్జెక్టివ్ని ఇక్కడ మీరు మెన్షన్ చేస్తారు థర్డ్ పార్ట్లో. ఫోర్త్ పాయింట్ ప్రాబ్లమ్ ఆర్ ఆపర్చునిటీ స్టేట్మెంట్. మీరు మీ క్లయింట్కి ఏదైనా ఆఫర్ ఇవ్వాలి అంటే మీ క్లయింట్కి మీతో అవసరం ఉండాలి, లేదా మీ క్లయింట్కి ఏదైనా ప్రాబ్లం ఉండాలి. ఆ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయగలిగేలా ఉండాలి. అప్పుడే మనం వాళ్ళకి ప్రపోజల్ పెట్టగలం. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ వాళ్ళ సేల్స్ చాలా బాగున్నాయి అంటే వాళ్ళకి ప్రమోషన్స్ అవసరం లేదు. సో వాళ్ళకి సేల్స్ తగ్గుతూ వచ్చాయి అంటే మాత్రం మీ కంపెనీతో పని పడుతుంది. సో అవతల వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, ఏం అవసరం ఉంది అనేది మీరు ఈ ఫోర్త్ పాయింట్లో మెన్షన్ చేయాలి. ఫిఫ్త్ పాయింట్ ప్రపోజ్డ్ సొల్యూషన్. వాళ్ళకున్న ప్రాబ్లం లేదా వాళ్ళకున్న అవసరం మనం మెన్షన్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లమ్ని మీరు ఎలా సాల్వ్ చేస్తున్నారు అనేది సొల్యూషన్ని ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ సేల్స్ కొన్ని ఇయర్స్ నుంచి తగ్గుతూ వచ్చాయి, అది మీరు ఎలా సాల్వ్ చేయబోతున్నారు అనేది ఈ సొల్యూషన్లో రాసుకుంటాం. సిక్స్త్ పాయింట్ టైమ్ లైన్. అంటే డ్యూరేషన్ ఆఫ్ యువర్ ప్రపోజల్. మీ క్లయింట్కి మీరు మీ ప్రపోజల్ని ఎన్ని డేస్లో సబ్మిట్ చేయగలరు, మీ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ బడ్జెట్. అంటే మన ప్రాజెక్ట్కి అయ్యే ఖర్చు, రిసోర్సెస్కి, మ్యాన్ పవర్కి, టెక్నాలజీకి ఎంత ఖర్చు అవుతుందో ఈ బడ్జెట్లో మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ టీమ్ అండ్ ఎక్స్పర్ట్స్. మన క్లయింట్కి మనం టైంకి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలంటే మన దగ్గర ఎక్స్పర్ట్స్ అండ్ స్కిల్డ్ పర్సన్స్ ఉండాలి, అంటే ఎంప్లాయీస్ ఉండాలి. సో మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ గురించి ఇక్కడ మెన్షన్ చేస్తాం. దెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్. అఫ్కోర్స్ అగ్రిమెంట్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అంటే రూల్స్ ఉంటాయి. సో అగ్రిమెంట్లో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ ఫైనలీ కన్క్లూజన్. మన ప్రపోజల్ క్లయింట్కి అర్థమయ్యేలాగా చెప్పి ఫైనల్గా వాళ్ళకి ఇది ఎంత యూజ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తూ కన్క్లూజన్ మెన్షన్ చేస్తాం. దిస్ ఈజ్ హౌ వి ప్రిపేర్ ప్రపోజల్. ఈ ప్రపోజల్ టాపిక్ మీద ఇంకా 2 or 3 క్వశ్చన్స్ ఉన్నాయండి, బట్ దోస్ ఆర్ నాట్ దాట్ ఇంపార్టెంట్. ఈ స్ట్రక్చర్ మాత్రం మెయిన్గా చదవండి. సెకండ్ క్వశ్చన్, డిఫైన్ రిపోర్ట్ రైటింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆర్ ఫార్మాట్ ఆర్ పార్ట్స్ or sections or organization of a business report. రిపోర్ట్ అంటే ఏంటో అడిగారండి, అండ్ రిపోర్ట్ స్ట్రక్చర్ అడిగారు. ఇందాక ప్రపోజల్కి ఎలా అయితే మీనింగ్ రాసి స్ట్రక్చర్ రాసామో ఇక్కడ రిపోర్ట్కి మీనింగ్ రాసి స్ట్రక్చర్ వేయాలి. A report is defined as a structured document that provides information, analysis
or recommendations on a particular topic or subject based on data or research. అంటే రిపోర్ట్ అనేది ఒక ఫార్మల్ డాక్యుమెంట్ అండి. ఈ డాక్యుమెంట్లో మీ బిజినెస్కి సంబంధించిన ఏదో ఒక టాపిక్ మీద ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని అనాలిసిస్ కూడా చేసి, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 5 yearsలో మీ కంపెనీ సేల్స్ పెరుగుతూ వచ్చాయి, ఎందువల్ల పెరిగాయి, లేదా తగ్గుతూ వచ్చాయి, ఎందువల్ల తగ్గాయి అని చెప్పి మీరు అనాలిసిస్ కూడా చేసి దానికి సంబంధించిన రికమెండేషన్స్ అంటే సజెషన్స్ అని అర్థం. సో మీ తరపు నుంచి సేల్స్ రెవెన్యూ పెరగడానికి మీ తరపు నుంచి సజెషన్స్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తూ అవన్నీ డాక్యుమెంటేషన్ చేస్తే దాన్ని మనం ఒక రిపోర్ట్ అంటాం. బిజినెస్లో ఏ రిపోర్ట్ రాయాలన్నా ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతారండి కామన్గా. ఆ స్ట్రక్చర్ మీరు ఇక్కడ నేర్చుకుంటే సరిపోతుంది. ఇందాక ప్రపోజల్ స్ట్రక్చర్ చూసారు కదా, కొంచెం అటు ఇటుగా అలానే ఉంటుంది, కొన్ని పాయింట్స్ అయితే మారుతాయి. ఫస్ట్ పాయింట్ టైటిల్ పేజ్. మీరు ఏ టాపిక్ మీద రిపోర్ట్ రాశారో అండ్ మీ కంపెనీ లోగో, కంపెనీ నేమ్, డేట్ ఆఫ్ సబ్మిషన్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ, అంటే మీ రిపోర్ట్కి సంబంధించిన బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. అసలు మీ రిపోర్ట్ దేని మీద రాశారు, ఎందుకు రాశారు, మీ సజెషన్స్ ఏంటి అనేది ఇక్కడ సింపుల్ ఫార్మాట్లో రాస్తాం. నెక్స్ట్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్. రిపోర్ట్ అనేది ఒక లాంగ్ డాక్యుమెంట్, చాలా ఎక్కువ పేజెస్ ఉంటాయి, మోర్ దాన్ 100 ఉంటాయి. సో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ మనం ఎలా అయితే టెక్స్ట్ బుక్కి మెన్షన్ చేస్తామో ఏ చాప్టర్ ఏ పేజ్లో ఉందో ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఫోర్త్ పాయింట్ ఆబ్జెక్టివ్స్. మీకు ఇందాక చెప్పినట్టు ఆబ్జెక్టివ్స్ అంటే పర్పస్, అంటే మీరు ఈ రిపోర్ట్ దేనికోసం రాశారు, ఏం తెలుసుకుందామని అండ్ ఏం తెలియజేయాలని ఈ రిపోర్ట్ మీరు ప్రిపేర్ చేశారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫిఫ్త్ పాయింట్ మెథడాలజీ, అంటే మీ రిపోర్ట్ ప్రిపేర్ చేయడానికి ఇన్ఫర్మేషన్ని ఏ మెథడ్లో గ్యాదర్ చేశారో మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ప్రైమరీ మెథడ్ ఉంది, సెకండరీ మెథడ్ ఉంది. ప్రైమరీ అంటే డైరెక్ట్ ఇంటర్వ్యూస్ నుంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్. సెకండరీ అంటే ఆల్రెడీ ఉన్న రికార్డ్స్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ పాయింట్ ఫైండింగ్స్ ఆర్ రిజల్ట్స్. ఈ రిపోర్ట్ ప్రిపేర్ చేసే ప్రాసెస్లో మీరు ఏం కనుక్కున్నారు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. ఫైండింగ్స్ ఎప్పుడు ఎక్కువగా చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ యూస్ చేసి మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ అనాలిసిస్. మీరు ఏవైతే ఫైండ్ చేశారో ఆ ఫైండింగ్స్ని ఇక్కడ మీరు ఇంటర్ప్రెట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ డేటా చేసినప్పుడు లాస్ట్ 5 years నుంచి సేల్స్ తగ్గుతూ వచ్చాయని మీరు ఫైండ్ చేశారు. అది ఎందుకు తగ్గాయి, ఏ మిస్టేక్స్ వల్ల సేల్స్ తగ్గాయి అనేది మీరు ఇక్కడ అనాలిసిస్ చేసి లాస్ట్లో కన్క్లూజన్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిపోర్ట్ని అనాలిసిస్ చేసినప్పుడు టెక్నాలజీ అప్డేట్ అవ్వడం వల్లే మీకు ప్రజెంట్ కంపెనీ సేల్స్ తగ్గిపోయాయని మీకు అర్థమైంది. సో అదే పాయింట్ మీరు ఫైనల్గా కన్క్లూజన్లో రాస్తారు. నెక్స్ట్ రికమెండేషన్స్. సో ఈ రిపోర్ట్ అంతా అనలైజ్ చేసిన తర్వాత మీ తరపు నుంచి మీ కంపెనీకి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ మెన్షన్ చేస్తాం. అండ్ లాస్ట్లో అపెండిసిస్. అపెండిసిస్ అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అని అర్థం. ఈ రిపోర్ట్ ఇంకా బాగా అర్థం అవడానికి, ఇంకా బాగా అనలైజ్ చేయడానికి మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా సపోర్ట్ మెటీరియల్ ఏమైనా ఉంటే ఆ మెటీరియల్ అంతా లాస్ట్లో మనం సబ్మిట్ చేస్తాం. దిస్ ఈజ్ హౌ వి ప్రిపేర్ ద రిపోర్ట్. థర్డ్ క్వశ్చన్, explain the characteristics or essentials or features of a good business report. ఇప్పుడు రిపోర్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకున్నాం కదండి. ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేయాలంటే మనం ఫాలో అవ్వాల్సిన కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అంటే కొన్ని రూల్స్ నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ ఇదే క్వశ్చన్ మీకు హౌ టు ప్రజెంట్ ఫైండింగ్స్ ఇన్ ఏ రిపోర్ట్ అని కూడా అడుగుతారు. సేమ్ ఆన్సర్ రాసేయచ్చు. బై ద వే వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ప్రపోజల్ గురించి ఏ క్వశ్చన్ రాయాలన్నా లేదా రిపోర్ట్ గురించి ఏ క్వశ్చన్ రాయాలన్నా ఫస్ట్ ఫార్మాట్ వేసేయండి. ఒక బ్లాక్ వేసి ఇక్కడ చూపిస్తున్నట్టు జస్ట్ ఫార్మాట్ వేయండి. ఫార్మాట్ వేసిన తర్వాతే మీరు ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ కూడా హౌ టు ప్రజెంట్ ఫైండింగ్స్ అని అడిగినప్పుడు మీరు ఫార్మాట్ వేయండి. రిపోర్ట్ ఫార్మాట్ వేసి అప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన క్యారెక్టరిస్టిక్స్ కూడా రాస్తాం. ఫస్ట్ పాయింట్ క్లియర్ అండ్ కన్సైజ్ లాంగ్వేజ్. రిపోర్ట్ రాసేటప్పుడు మనం అవతల వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లోనే సింపుల్గా రాయాలి. నెక్స్ట్ క్లియర్ పర్పస్ అండ్ ఆబ్జెక్టివ్స్. అసలు మనం రిపోర్ట్ ఎందుకు రాస్తున్నాము, మన పర్పస్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి కంపల్సరీ. నెక్స్ట్ ఫాలో అ స్ట్రక్చర్డ్ ఫార్మాట్. మనకి రిపోర్ట్ ప్రిపేర్ చేయడానికి ఒక ఫార్మాట్ ఉంది కదండి, ఇందాక చెప్పాను. టైటిల్ పేజ్తో స్టార్ట్ అవుతుంది, అపెండిసెస్తో ఎండ్ అవుతుంది. ఆ ఫార్మాటే మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ విజువల్ ఎలిమెంట్స్. ఎక్కువగా ఫైండింగ్స్ అంటే మనం ఏం కనుక్కున్నామో రిపోర్ట్లో మెన్షన్ చేయాలి అంటే
విజువల్ ఎలిమెంట్స్ లైక్ గ్రాఫ్స్ కానీ చార్ట్స్ కానీ పవర్ పాయింట్ కానీ యూస్ చేసి ప్రజెంట్ చేయాలి. దట్ ఈస్ వన్ మోర్ క్యారెక్టరిస్టిక్. నెక్స్ట్ యాక్షనబుల్ రికమెండేషన్స్. యాక్షనబుల్ అంటే సజెషన్స్ ఎలా ఉండాలి అంటే ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా ఉండాలి. మనం రిపోర్ట్ ప్రిపేర్ చేసి మనం ఇచ్చే సజెషన్స్ కంపెనీకి యూజ్ అయ్యేలా ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఎవిడెన్స్ బేస్డ్. రిపోర్ట్లో మనం చాలా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తాం. ఆ ఇన్ఫర్మేషన్ అంతటికీ మన దగ్గర ఎవిడెన్స్ ఉండాలి. జెన్యూన్ ఇన్ఫర్మేషనే మనం ప్రొవైడ్ చేయాలి. లాస్ట్ పాయింట్ ప్రూఫ్ రీడింగ్. వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ వీ ప్రొవైడ్ మనం మళ్ళీ చెక్ చేసుకొని ఎడిట్ చేసుకోవాలి. దాన్ని ఇక్కడ మనం ప్రూఫ్ రీడ్ అంటాం. ప్రూఫ్ రీడ్ చేయడం వల్ల మిస్టేక్స్ ఏమైనా ఉంటే మనకి తెలుస్తాయి. సో వెన్ వీ ప్రిపేర్ రిపోర్ట్ మనం ఇక్కడున్న చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు అనలైజ్ డేటా ఇన్ అ రిపోర్ట్. ఇది 5 మార్క్స్కి ఇంపార్టెంట్ అండి. రిపోర్ట్లో మనం డేటాని అనాలిసిస్ చేస్తాం కదా, అది ఏ ప్రాసెస్ ఫాలో అవ్వి చేస్తాము అనేది ఇక్కడ రాయాలి. ఫస్ట్ వన్, డిఫైన్ ఆబ్జెక్టివ్స్. అసలు ముందు డేటాని అనలైజ్ చేసే ముందు అసలు మనం డేటాని ఎందుకు అనలైజ్ చేస్తున్నాం, ఏం ఫైండ్ చేయడానికి, ఏం కనుక్కోవడానికి అనలైజ్ చేస్తున్నాం, మన పర్పస్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సెకండ్ వన్, కలెక్ట్ డేటా. డేటాని అనలైజ్ చేయాలంటే ముందు మనం డేటాని కలెక్ట్ చేయాలి. దట్ ఈస్ ద సెకండ్ వన్. థర్డ్ పాయింట్, కలెక్ట్ చేసిన డేటాని ఆర్గనైజ్ చేయాలి. అంటే రా డేటాని టేబుల్స్ లేదా ఎక్సెల్ షీట్స్ యూస్ చేసి ఒక ఫార్మాట్లో అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ప్లోర్ డేటా. అంటే డేటాని ఇంకా సమ్మరైజ్ చేయడానికి స్టాటిస్టికల్ మెథడ్స్ లైక్ మీన్, మోడ్, యావరేజెస్, పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి డేటాని ఇంకా బ్రీఫ్గా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ అప్లై అనలిటికల్ టెక్నిక్స్. డేటాని ఇంకా బాగా అనలైజ్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ లైక్ రిగ్రెషన్ అనాలిసిస్ అలాంటివి యూస్ చేయాలి. నెక్స్ట్ యూజ్ విజువల్ ఎలిమెంట్స్ టు ప్రజెంట్ డేటా. సో మనం ఏదైతే డేటాని ప్రజెంట్ చేయాలనుకుంటున్నామో అది విజువల్ ఎలిమెంట్స్ యూస్ చేసి లైక్ గ్రాఫ్స్, పిక్చర్స్ లేదా పై చార్ట్స్ యూస్ చేసి ప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్ప్రెట్ రిజల్ట్స్. అంటే మీరు ఏదైతే డేటాని సమ్మరైజ్ చేశారో దానికి సంబంధించిన రిజల్ట్స్ని ఫైండ్ చేయాలి. అండ్ లాస్ట్లో కమ్యూనికేట్ ఫైండింగ్స్. సో మీరు ఏదైతే కనుక్కున్నారో దాన్ని మనం రిపోర్ట్ ద్వారాగా సబ్మిట్ చేయాలి. దిస్ ఈజ్ హౌ వీ అనలైజ్ డేటా ఇన్ అ రిపోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ బిజినెస్ రైటింగ్ ఫర్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. ఇదే క్వశ్చన్ మీకు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ప్లేస్లో సోషల్ మీడియా అని అడిగినా లేదా వెబ్సైట్స్ అని అడిగినా లేదా ఆన్లైన్ కమ్యూనికేషన్స్ అని అడిగినా సేమ్ ఆన్సర్ రాసేస్తారు. అండ్ ఇక్కడ బిజినెస్ రైటింగ్ అనేది ఇప్పటి వరకు మనం లెటర్స్, ఈమెయిల్స్, రిపోర్ట్స్, ప్రపోజల్స్, మెమోస్ ఇవన్నీ నేర్చుకున్నాం. అండ్ ఆన్లైన్లో కూడా బిజినెస్కి సంబంధించిన రైటింగ్ మనం ఎప్పుడూ చేస్తూ ఉంటాం. దానికి సంబంధించిన పాయింట్స్ ఇక్కడ రాయాలి. ఫస్ట్ వన్, SEO, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే మనం ఆన్లైన్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నా లేదా ఒక యాప్ క్రియేట్ చేసుకున్నా దానికి సంబంధించిన రిజల్ట్స్ సెర్చ్ ఇంజిన్లో కనిపించేలా చేయడాన్నే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక వెబ్సైట్ ఉంది, మీరు హ్యాండీక్రాఫ్ట్స్ మీ వెబ్సైట్లో అమ్ముతూ ఉంటారు. ఎవరైనా బెస్ట్ హ్యాండీక్రాఫ్ట్ డిజైన్స్ అని సెర్చ్ చేయగానే మీ కంపెనీ వెబ్సైట్ రిజల్ట్లో కనిపించేలా చేయడాన్నే మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. అలా కనిపిస్తేనే వాళ్ళు మన వెబ్సైట్లోకి వచ్చి మన ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తారు కదా. అండ్ ఇలా SEO చేయాలంటే మనం ఎక్కువగా హ్యాష్ ట్యాగ్స్ యూస్ చేస్తాం. సో ఇదొక పాయింట్. నెక్స్ట్ పాయింట్, కంటెంట్ క్రియేషన్. అంటే మన కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనం కంటెంట్ లాగా క్రియేట్ చేసి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ రెగ్యులర్ పోస్టింగ్. వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ మనకి సోషల్ మీడియాలో రెగ్యులర్గా పోస్ట్ చేయాలి. ఫోర్త్ పాయింట్, సోషల్ మీడియా అడ్వర్టైజింగ్. వాట్ ఎవర్ ద ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ వీ ఆఫర్ సోషల్ మీడియాలో ప్రతి యాప్లో మనం అడ్వర్టైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ కమ్యూనిటీ బిల్డింగ్. మీకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కమ్యూనిటీ అని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ లేదా వాళ్ళకంటూ ఒక ఫాలోవర్ గ్రూప్స్ క్రియేట్ చేసేసుకుని లైవ్ సెషన్స్ పెట్టడం, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో దీనివల్ల వాళ్ళ బిజినెస్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో దీన్ని మనం కమ్యూనిటీ బిల్డింగ్ అంటాం. లేదా ఆడియన్స్ ఇంటరాక్షన్. వాళ్ళ కమెంట్స్ ద్వారాగా లేకపోతే వాళ్ళ క్వశ్చన్స్ ఇస్తే వాటికి ఆన్సర్స్ ఇచ్చే ప్రాసెస్లో కానీ
ఆడియన్స్తో లేదా మన క్లయింట్స్తో మనం ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ పాయింట్ విజువల్ ఎలిమెంట్స్. మనకి కంపెనీకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా లేదా యాడ్ అయినా విజువల్లో అంటే చార్ట్లో కానీ ఇమేజెస్లో కానీ వీడియోస్లో కానీ మనం పబ్లిష్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ పాయింట్ పర్సువేజివ్ టెక్నిక్స్. ఇక్కడ పర్సువేజివ్ అంటే కన్వీన్స్ అని అర్థం. ఆడియన్స్ని కన్విన్స్ చేసే విధంగా కొన్ని టెక్నిక్స్ మనం ఆన్లైన్ వెబ్సైట్స్లో యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లిమిటెడ్ ఆఫర్, అవుట్ ఆఫ్ స్టాక్ ఇలాంటి పాయింట్స్ యూస్ చేసి మనం ఆడియన్స్ దగ్గర కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో దీస్ ఆర్ ది థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు సోషల్ మీడియా ఆర్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. సో ఇలా ఏ క్వశ్చన్ అడిగినా బిజినెస్ రైటింగ్ సంబంధించి డిజిటల్ ప్లాట్ఫామ్స్ అని కానీ వెబ్సైట్స్ అని కానీ అడిగితే ఇక్కడ చెప్పిన పాయింట్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అండ్ వన్ మోర్ క్వశ్చన్ రిగార్డింగ్ సోషల్ మీడియా, ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సోషల్ మీడియా అని అడుగుతారు. దిస్ ఈజ్ జనరల్ క్వశ్చన్. అసలు మీరు దీనికోసం ఏమీ చదవాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా అంటే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యూస్ చేయడం వల్ల బిజినెస్ పరంగా లేదా మన పర్సనల్ పరంగా కానీ ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అనేది మీరు ఓన్గా అనుకొని ఇక్కడ రాసేస్తే సరిపోతుంది. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ ద థర్డ్ యూనిట్, హౌ టు లెవరేజ్ టెక్నాలజీ ఫర్ ఎఫెక్టివ్ అండ్ ఇంపాక్ట్ఫుల్ బిజినెస్ రైటింగ్. ఇక్కడ లెవరేజ్ అంటే ఎఫెక్టివ్లీ యూజ్ అని అర్థం అండి. అంటే బిజినెస్ రైటింగ్ కోసం టెక్నాలజీని మనం ఎంత బాగా యూస్ చేస్తున్నాము అనేది, ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నాము అనేది కొన్ని పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా యూట్యూబ్లో ఒక ఛానల్ రన్ చేస్తున్నాను. టెక్నాలజీ కూడా యూస్ చేస్తున్నాను నా ఛానల్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి, డిజైన్ చేసుకోవడానికి కైనిమాస్టర్ కానీ కాన్వా కానీ యూస్ చేస్తాను. సో ఇలా చాలామంది వాళ్ళ బిజినెస్ కోసం టెక్నాలజీని చాలా చోట్ల యూస్ చేస్తున్నారు. అవి మీరు ఓన్గా రాసినా సరిపోతుంది. నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ వన్, కంటెంట్ క్రియేషన్. కంటెంట్ని ఎడిట్ చేసుకోవడం కోసం, కంటెంట్ రాసుకోవడం కోసం కొంతమంది కొన్ని యాప్స్ యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామర్లీ. ఒక రిపోర్ట్ రాయాలంటే బిజినెస్లో రాసేసిన తర్వాత గ్రామర్లీలో అప్లోడ్ చేస్తే మనకి మిస్టేక్స్ ఏమైనా ఉంటే గ్రామర్లీలో చెప్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం కంటెంట్ క్రియేషన్ కోసం కొన్ని యాప్స్ యూస్ చేస్తున్నాం, లైక్ గ్రామర్లీ అని రాయొచ్చు. సెకండ్ పాయింట్, డిజైనింగ్ టూల్స్. మన బిజినెస్లో అడ్వర్టైజ్మెంట్ లేదా క్యాంపెయిన్స్ లేదా పోస్టర్స్ డిజైన్ చేసుకోవడానికి కొన్ని యాప్స్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్టు కాన్వాస్ కానీ కైనిమాస్టర్ కానీ అడోబ్ కానీ యూస్ చేస్తాం. నెక్స్ట్ కొలాబరేషన్ టూల్స్. ఇక్కడ కొలాబరేషన్ అంటే కలిసి కోఆపరేటివ్గా వర్క్ చేయడం, అంటే ఒక గ్రూప్ లాగా ఒక టీమ్ లాగా వర్క్ చేయడం. ఇలా మన బిజినెస్ కోసం కొలాబరేటివ్ వర్క్ చేయడానికి కొంత టెక్నాలజీ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ షీట్స్, గూగుల్ డాక్యుమెంట్స్ ఇలాంటివి కొన్ని యాప్స్ మనం యూస్ చేస్తాం. అండ్ వర్చువల్ కమ్యూనికేషన్ టూల్స్. మన టీమ్ అంతా ఎప్పుడైనా కమ్యూనికేట్ చేసుకోవాలి, ప్రాజెక్ట్ కోసం డిస్కస్ చేయాలి అంటే వర్చువల్ కమ్యూనికేషన్ టూల్స్ లైక్ గూగుల్ మీట్ కానీ జూమ్ కానీ యూస్ చేస్తాం, లేదా స్కైప్ కూడా యూస్ చేస్తాం. అండ్ స్పీచ్ టు టెక్స్ట్ సాఫ్ట్వేర్. ఎక్కువగా మనం బిజినెస్ రిపోర్ట్స్లో ఎక్కువగా యూస్ చేసే సాఫ్ట్వేర్ ఇది. స్పీచ్ అంటే స్పీకింగ్ ఇచ్చి దాన్ని టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటాం, ఇదొక సాఫ్ట్వేర్. నెక్స్ట్ కంటెంట్ ప్లానింగ్ అండ్ క్యాలెండర్ టూల్స్. ఇక్కడ క్యాలెండర్ అంటే ఈజీగా అర్థమైపోతుంది. మనం ఏ క్లయింట్కి లేదా ఏ కస్టమర్కి ఎప్పుడెప్పుడు ఈమెయిల్ చేయాలి, ఎప్పుడెప్పుడు ప్రాజెక్ట్ సబ్మిషన్ చేయాలి అనేది ముందుగానే క్యాలెండర్లో ఒక సాఫ్ట్వేర్ యూస్ చేసి మనం ప్రిపేర్ చేసేసుకుంటాం. ఆ పర్టికులర్ టైంకి ఆ ప్రాజెక్ట్ లేదా ఆ ఈమెయిల్ క్లయింట్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న చిన్న యాప్స్ కూడా యూస్ చేస్తాం. మన ఫ్రెండ్ బర్త్డే నెక్స్ట్ మంత్ ఉన్నప్పుడు ముందుగానే ఒక మెసేజ్ క్రియేట్ చేసుకుని సెండ్ చేసేసుకుంటాం. ఆ టైంకి ఆ మెసేజ్ ఆ అమ్మాయికి వెళ్ళిపోతుంది. సో ఇలా కంపెనీస్లో కూడా కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్కి ఎప్పుడెప్పుడు మెసేజ్ చేయాలో ముందే ప్లాన్ చేసుకుని క్యాలెండర్ క్రియేట్ చేసుకుంటారు. దిస్ ఈజ్ అ యూస్ఫుల్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ ఫైనల్లీ క్లౌడ్ స్టోరేజ్. కంపెనీలో చాలా ఎక్కువ డేటా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్స్ డేటా లేదా కస్టమర్స్ డేటా అనేది హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, స్టోరేజ్ చేయాల్సి వస్తుంది. దానికోసం మనం వన్ డ్రైవ్ అని కానీ గూగుల్ డ్రైవ్ అని కానీ కొన్ని యాప్స్ యూస్ చేస్తాము. దిస్ ఈజ్ హౌ వీ యూజ్ టెక్నాలజీ ఫర్ బిజినెస్ రైటింగ్. దీంతో మీకు థర్డ్ యూనిట్లో కూడా టోటల్గా 6 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో హార్డ్లీ మీకు యూనిట్ నుంచి 5 or 6 క్వశ్చన్స్ చదివినా సరిపోతుంది. దీనికన్నా ఎక్కువ చదివినా అవసరం లేదు. అండ్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఆర్ ఎక్స్ప్లెనేషన్ విని అండ్ ఒక్కసారి మెటీరియల్ చదివిన
ఓన్గా రాసిన మీకు ఓ గ్రేడ్ గ్యారంటీ అండి. అండ్ ఫైనల్గా ఒక టిప్ చెప్తాను. బిజినెస్ రైటింగ్లో ఏ క్వశ్చన్ అడిగినా ఫార్మాట్ వేయడం మాత్రం మర్చిపోకండి. అది ఏ క్వశ్చన్ అయినా, ఇప్పుడు ఈమెయిల్ గురించి ఏ క్వశ్చన్ అడిగినా ఈమెయిల్ ఫార్మాట్ వేసేయండి. లెటర్ గురించి ఏ క్వశ్చన్ అడిగినా లెటర్ ఫార్మాట్ వేయండి. అలాగే రిపోర్ట్, అలాగే ప్రపోజల్, అలాగే మెమో ఇలా రాస్తే ఫర్ ష్యూర్ నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, మీకు 45+ అయితే వచ్చేస్తాయి. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ఇప్పుడు చెప్పిన ప్రతి క్వశ్చన్కి మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంది. ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా యాడ్ చేశాను మెటీరియల్లో, మీకు టైం ఉంటే అవి కూడా చదవండి. బట్ ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ అయితే మెయిన్గా చూసుకోండి. మెటీరియల్ కావాలంటే ఇక్కడ చూపిస్తున్న మెయిల్ ఐడికి కానీ ఇక్కడ చూపిస్తున్న నెంబర్కి కానీ వాట్సాప్ చేయండి. పేమెంట్ అవ్వగానే మీ వాట్సాప్కి కానీ మీ జీమెయిల్కి కానీ PDF షేర్ చేస్తానండి. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీరు 6 months చదవాల్సిన ఒక చిన్న సబ్జెక్ట్ హార్డ్లీ 30 minutes ఆర్ 40 minutesలో చెప్పేశాను. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంత టైం పట్టింది. లేదా ఓన్లీ సైడ్ హెడ్డింగ్స్ చెప్పాలి అంటే మాత్రం ఒక 10 minutesలో చెప్పేసిందును. బై ద వే, డిగ్రీ 2nd సెమిస్టర్లో బిజినెస్ రైటింగ్తో పాటు ఇంగ్లీష్ లేదా హిందీ అండ్ ఈవెన్ మార్కెటింగ్ స్కిల్స్ సబ్జెక్ట్స్ నోట్స్ కావాలన్నా వాట్సాప్ లేదా ఈమెయిల్ చేయండి. వెంటనే మీకు పేమెంట్ అవ్వగానే PDF వచ్చేస్తుంది. అండ్ మన ఛానల్లో ఇంగ్లీష్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిఫర్ దోస్ వీడియోస్. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది, బట్ స్టిల్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఈ వీడియో వల్ల మీకు ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. లెట్స్ లెర్న్ విత్ రూపా.